కన్యవారికి గనక చూసుకున్నట్లయితే మీ యొక్క రాస్యాధిపతి సప్తమ స్థానంలో ఉన్నాడు కాబట్టి ఈ సప్తమ స్థానంలో ఉండేటువంటి రాస్యాధిపతి ఉన్నటువంటి స్థితిని కనుక చూసుకున్నట్లయితే ప్రత్యేకంగా సప్తమం అనేటువంటిది ఏదైతే ఉందో ఇది భాగస్వామిని అదేవిధంగా విదేశాలకు వెళ్ళేటువంటి అంశాలని, ఎందుకంటే షష్టగ్రహ కూటమి సప్తమంలో ఉంది. ఇలాంటప్పుడు ఎప్పటి నుంచో మేము వివాహం కోసం ప్రయత్నం చేస్తున్నామండి, అవ్వటం లేదు అని కాస్త దిగులు చెందేటువంటి వారికి ఇది ఒక చక్కటి అవకాశంగా చెప్పుకోవచ్చు. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ధనాధిపతి ఎవరైతే ధనస్థానాధిపతి శుక్రుడు ఉన్నాడో ఈయన కూడా సప్తమంలో ఉండడం వల్ల పార్ట్నర్స్ ద్వారా కొంతవరకు ధనం రావడం, విదేశీ ధనయోగం అనేటువంటిది రావడం, ఎందుకంటే రాహు విదేశాలకు కారకుడు చూపిస్తుంది. కాకపోతే మీరు 27, 28 తేదీలు ఎట్టి పరిస్థితుల్లో ఈ వారం అప్పుల జోలికి వెళ్ళకండి. అది తీసుకోవడం కానీ ఇవ్వడం కానివ్వండి అప్పులు. అలాగే కొంత అంటే బ్యాంకింగ్ సెక్టార్స్లో ఉండేటువంటి వారికి ముఖ్యంగా కొంత కొత్త అవకాశాలు రావడం కానివ్వండి, కొంత ఉద్యోగ ఒత్తిడి కూడా ఎక్కువగా ఉంటుంది. అంటే కొంత రెంటల్స్ కోసం కొంచెం ప్రాపర్టీస్ తీసుకుంటారు, ఏది రెంట్కి ఇస్తే డబ్బులు వస్తాయి కదా అని. లేదా ఒక్కొక్కసారి ఎప్పటి నుంచో చూడండి మనకి ఏదో బిల్డింగ్ ఉంటుంది, చాలా రోజుల నుంచి ఎవరు రెంట్కి రాలేదండి అంటూ ఉంటారు. అటువంటి వాటి మూలంగా కూడా ధనం లేనట్లయితే ఎవరికైనా ఏదైనా ఏర్పడడం ద్వారా టీచింగ్, ట్రైనింగ్, బ్యాంకింగ్, ఫైనాన్షియల్ రంగాల్లో ఉండేటువంటి వారికి చక్కగా మీకు ధనయోగం అనేటువంటిది పట్టనుంది. అలాగే విదేశాల్లో ఉండేటువంటి ఫ్రెండ్స్ కావచ్చు, విదేశాల్లో నివసిస్తూ మన చుట్టాల్లో అక్కడికి నివసించేటువంటి వారి మూలంగా కొంత సంబంధాలు, వివాహ సంబంధాలు కుదిరేటువంటి యోగం కనబడుతుంది. అయితే ఈ కన్యాలగ్నం వారికి లేదా కన్యారాశి వారికి రాశిలో ఎప్పుడైతే ఈ యొక్క కేతువు యొక్క సంచారం జరుగుతుందో ఇది కాస్త చిన్నపాటి వైరాగ్యాన్ని ఇస్తుంది. కాబట్టి కాస్త గణపతి ధ్యానం చేసుకోండి. ఎవరికైనా సరే ఎక్కువగా ఉద్యోగంలో ఎక్కువ ఒత్తిడి ఉందండి, వీళ్ళని ఎక్కడ తీసేస్తారో అని భయం వేస్తుంది అనుకునేటువంటి వారు చక్కగా మీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి కానీ ఆంజనేయ స్వామి ఆలయానికి కానీ వెళ్ళడము, అక్కడ ఒక 3 ప్రదక్షిణాలు చేయడం, అక్కడ నవగ్రహాలు ఉన్నట్లయితే కుజకేతు గ్రహాల దగ్గర ప్రదక్షిణం చేస్తూ ఆ యొక్క ఆలయంలో మీరు చక్కగా ఎర్రటి పుష్పాలని కనుక సమర్పించినట్లయితే ఆ యొక్క దోషం అనేటువంటిది తొలగిపోతుంది.